హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని మరి ఈ రోజు నుంచి ఎస్జిటి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఎస్జిటి 13th అనగా ఈ రోజు ఆఫ్టర్నూన్ సెక్షన్ నుంచి మనకు ఎస్జిటి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఆఫ్టర్నూన్ అంటే ఈ రోజు 13th ఉంది, మళ్ళీ 14th 15th 16th లేదు, మళ్ళీ అయితే ఇంకా 17th నుంచి అనుకుంటా. అంటే ఈ రోజు చాలా మంది అంతకు ముందు స్కూల్ అసిస్టెంట్ రాసి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ఇద్దరు రాసిన వారికి, కొందరికి ఓన్లీ ఎస్జిటి రాసే వారికి కూడా ఈ రోజు ఎస్జిటి ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే రాయడం అయితే జరిగింది. మరి ఈ రోజు ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎగ్జామ్ రాసిన వారి యొక్క వాళ్ళ యొక్క అనాలిసిస్ బేస్ చేసుకొని, అంటే పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు చెప్పినటువంటి విధానాన్ని బేస్ చేసుకొని మరి క్వశ్చన్ పేపర్ యొక్క రివ్యూ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, రివ్యూ ఏ విధంగా ఉంది, మరి తర్వాత ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేది ఒక చిన్న అనాలిసిస్ వీడియో. ఒక్కసారి వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి. మరి ఆస్పిరెంట్స్ చెప్పిన దాని ప్రకారం అయితే పేపర్ అంత ఈజీ అయితే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, పేపర్ ఎప్పటికీ టఫ్ అని మన నోట్ నుంచి రాకూడదు. ఒక డిఎస్సి కానివ్వండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా కానీ ఆస్పిరెంట్స్ నోట్ నుంచి పేపర్ కష్టంగా వచ్చిందనేటువంటి మాట రాకూడదు. సరిగా ప్రిపేర్ కాలేదు, ప్రిపేర్ కాకుండా ఎగ్జామ్ రాసిన వారికి క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా కానీ కష్టమే. మనం చదివిన క్వశ్చన్ రాలేదు అనుకోండి, వారికి పేపర్ కష్టమే. అంటే పేపర్ కష్టము అనేది ఎప్పటికీ ఉండదు. మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది. అదే విధంగా పేపర్ ఏ విధంగా ఇస్తున్నారో మీరు ఆలోచిస్తే సరిపోతుంది. సో పేపర్ అయితే మీరు టెట్ లాగా అయితే ఊహించుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పటి నుంచో చెప్తున్నా, టెట్ క్వశ్చన్ పేపర్ లాగా 18-19 డిఎస్సి క్వశ్చన్ పేపర్ లాగా అయితే క్వశ్చన్ పేపర్లు అయితే ఉండవు. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్, సగం చదవద్దు. మళ్ళీ చెప్తున్నా, నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, సగం సిలబస్ అలా చదివి వదిలేయద్దు. నెక్స్ట్, ఒకసారి చదివి వదిలేయద్దు అని కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. ఎవరైతే కంటెంట్ పర్ఫెక్ట్ గా ఫాలో అయింటారో, టెక్స్ట్ బుక్ కంటెంట్ ఎవరైతే 100% ఫోకస్ అయింటారో, 100% మళ్ళీ అది కూడా 100% కంటెంట్ ఎవరైతే ఫోకస్ చేసింటారో వారు మాత్రమే క్వశ్చన్ పేపర్ 100% అయితే అటెంప్ట్ చేయగలరు. సో మీరు మామూలుగా లిబరల్ గా చదివి వదిలేశారు అనుకోండి, క్వశ్చన్ పేపర్ ఒక 30% ఈజీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని ఒక 30% ఈజీ అని చెప్పొచ్చు. మిగతా 70% హార్డ్ అని చెప్పడానికి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ క్వశ్చన్ పేపర్ హార్డ్ అనేది ఉండదు. మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని అది క్వశ్చన్ పేపర్ ఈజీనా హార్డ్ అనేది ఉంటుంది. నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి ఆ క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేసావనుకో ఈజీ అనిపిస్తుంది. నువ్వు జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు ప్రిపేర్ అయ్యి క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేసావనుకో హార్డ్ అనిపిస్తుంది. సో క్వశ్చన్ పేపర్ ఈజీ హార్డ్ అనేది ఎప్పటికీ గెస్ చెయ్యొద్దండి. నేను మళ్ళీ చెప్తున్నా. అయితే ఎక్కువగా అదే మ్యాచ్ ది ఫాలోయింగ్, మీరు స్కూల్ అసిస్టెంట్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము. సో మ్యాచ్ ది ఫాలోయింగ్, ఈ కింది వాళ్ళలో సరైనవి సరికానివి, సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. చాలా వరకు పిల్లలు చెప్పిన దాని ప్రకారం అయితే సోషల్ అయితే చాలా వరకు క్వశ్చన్ పేపర్ అయితే హార్డ్ గా ఉంది అని చెప్పారు. సో తెలుగు క్వశ్చన్ పేపర్ కూడా అంత ఈజీ అయితే లేదు. సో తెలుగు మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటాము, తెలుగు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, తెలుగు మ్యాథ్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు, సైకాలజీ విద్యా దృక్పథాలు కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు అని. సైకాలజీ క్వశ్చన్ పేపర్ కూడా అంత ఈజీగా అయితే లేదు. ఈవెన్ విద్యా దృక్పథాల కాన్సెప్ట్ కూడా, అంటే ఒక డైరెక్ట్ క్వశ్చన్ అనేది చాలా రేర్ గా ఉంటున్నాయి. అంటే డైరెక్ట్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ విద్యా దృక్పథాలను బేస్ చేసుకుని చెప్పాము అనుకోండి, ఈ రోజు వచ్చిన క్వశ్చన్ పేపర్ లో మీకు విద్యా దృక్పథాలు ఫస్ట్ టాపిక్ లో మీకు స్వాతంత్ర పూర్వం అనంతరం కమిటీలు ఉన్నాయి కదా, వాటి నుంచి స్వాతంత్ర పూర్వం కమిటీలు, స్వాతంత్రం అనంతరం కమిటీలను బేస్ చేసుకొని ఆ కమిటీల పరంగా సరికానిది గుర్తించమని అడిగాడు. సో సరికాని అంటే రెండు క్లబ్ చేశాడు. అంటే స్వాతంత్ర పూర్వము, స్వాతంత్రం అనంతరము రెండింటిని క్లబ్ చేస్తూ 4 కమిటీలు ఇచ్చేసి వాటిలో సరికానిది గుర్తించండి, ఆ మోడల్లో సో టచ్ చేశాడు. అంటే అన్ని కమిటీల పరంగా మనకు అవగాహన ఉంటేనే చేయగలము. లేదు ప్రీవియస్ క్వశ్చన్ లో పలానా క్వశ్చన్ పేపర్ వచ్చింది, పలానా కమిటీ వచ్చింది, ఈ కమిటీనే చదవాలి, అలా వెళ్ళిపోతే మాత్రము కష్టము. అందుకే మీరు చదివేది పర్ఫెక్ట్ గా చదవండి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, కంటెంట్ ఉన్న సమయాన్ని ఇంకా ఎప్పటి నుంచైనా కానివ్వండి, మీకు ఇంకా క్వశ్చన్ టైం ఉంది. సో మళ్ళీ 17th నుంచి కాబట్టి ఇంకా మీ ఎగ్జామ్ డేట్స్ ని బేస్ చేసుకుని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడున్న సమయాన్ని అయినా కానీ మీరు పర్ఫెక్ట్ గా వినియోగించుకోండి. ఇంపార్టెంట్ అని మాత్రం ఎప్పటికీ గెస్ చేయొద్దు. అంటే ఇదే క్వశ్చన్ ఇస్తాడు, ఇదే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఈ టాపిక్ నుంచి పక్కాగా బిట్ ఉంటుంది అని ఎప్పటికీ ఊహించుకోవద్దు. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ టాపిక్ నుంచి బిట్ వస్తుంది, ఈ టాపిక్ నుంచి చదవండి అని ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉండదు.
సో జస్ట్ అనాలిసిస్ బేస్ చేసుకొని ఈ టాపిక్ నుంచి రావచ్చేమో అని చెప్పాలి, అంతేకాని రావచ్చేమో అని చెప్పాలి కానీ పక్కాగా ఈ టాపిక్ నుంచి బిట్ ఉంటుందని ఎవరు చెప్పడానికైతే ఉండదు. సో ఈ రోజు రాలేదని నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లకు రాకుండా ఉండాలని ఏం రూల్ లేదు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ అదే టాపిక్ నుంచి నెక్స్ట్ ఎగ్జామ్కి ఉంటుందని మనము చెప్పనికి లేదు. అంటే మీ క్వశ్చన్ పేపర్కి వచ్చింది అంటే నెక్స్ట్ వాళ్ళకు అదే క్వశ్చన్ పేపర్ రావాలని రూల్ లేదు, ఐ మీన్ అదే టాపిక్ రావాలని రూల్ లేదు. మీకు రాలేదు అంటే నెక్స్ట్ వాళ్ళకు మళ్ళీ అదే రాలేదని రాకుండా ఉండాలని కూడా రూల్ లేదు. అంటే ఒక సెక్షన్కి రావచ్చు, మరో సెక్షన్కి రాకపోవచ్చు. అంటే ఆ క్వశ్చన్ పేపర్ ఒక్క క్వశ్చన్ పేపర్ కాదు కాబట్టి షిఫ్ట్ల వైజ్గా ఉన్నాయి కాబట్టి మీ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో ఎవ్వరు చెప్పడానికి ఉండదు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ పేపర్స్ అయితే అంత ఈజీగా అయితే రాలేదు. మరి ఈ రోజు వచ్చిన దాన్ని బేస్ చేసుకుని అయితే ఓవరాల్ గా 5 పాయింట్స్ పరంగా అంటే పిల్లలు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని నా అనాలిసిస్ ప్రకారము 5 కి 3.5 to 4 వరకు హార్డ్ గానే ఉంది అని చెప్తున్నారు. ఐ మీన్ బాగా సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేసే స్టాండర్డ్ లో క్వశ్చన్ పేపర్ ఉంది అని ఇచ్చారు. నేను హార్డ్ అని చెప్పడం లేదు. సో ఎవరికైతే సబ్జెక్ట్ పైన కంటెంట్ పైన పూర్తి అవగాహన ఉందో అంటే 30% మీకు ఈజీ అని చెప్పాను కదా, మిగతా 70% పరంగా ఎవరికైతే కంటెంట్ పరంగా నాలెడ్జ్ బాగా ఉంటుందో వారు మాత్రమే 100% క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేసే విధంగా ఈ రోజు క్వశ్చన్ పేపర్ అయితే ఉంది అని ఆస్పిరెంట్స్ చెప్పడం అయితే జరిగింది. అంటే ఓవరాల్ గా 30% ఓకే, 30% ఓకే, మిగతా 30 to 40% ఓకే అనుకో, మిగతా 60 to 70% మాత్రము ఆ సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే క్వశ్చన్ పేపర్స్ అయితే అటెంప్ట్ చేయగలరు. ఈ రోజు జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ అయితే అటెంప్ట్ చేయగలరు. అంటే మీకు అప్కమింగ్ అంటే తర్వాత రాసేటువంటి ఆస్పిరెంట్స్ కి నేను చెప్పేటువంటి చిన్న సలహా ఏంటి అంటే బాగా చదవండి. ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉండదు. మీకున్న సమయాన్ని మీరు పర్ఫెక్ట్ గా వినియోగించుకోండి. ఇప్పుడున్న సమయాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, టెక్స్ట్ బుక్స్ మేజర్ పార్ట్. ఇంకోటి మెథడ్సే ప్రామాణికం, మెథడ్స్ స్కోర్ మిస్ చేసుకోవద్దు. మెథడ్స్ 20 మార్క్స్ ఉన్నాయి, మెథడ్స్ మనకి 20 మార్క్స్ ఉన్నాయి. అంటే ట్రై మెథడ్స్ 12 మార్క్స్, ఇంగ్లీష్ మెథడ్స్ 4 మార్క్స్, తెలుగు మెథడ్స్ 4 మార్క్స్, 5 4 20 మార్క్స్ మెథడ్స్ అంటే 40 బిట్స్ ఉంటాయి. సో మెథడ్స్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అదే విధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా దృక్పథాలు 12 మార్క్స్ బేస్ చేసుకుంటుంది, 8 to 4 12 మార్క్స్. సో ఇవి మనము మిస్ చేసుకోకూడనటువంటి టాపిక్స్ అనమాట. జీకే కరెంట్ అఫైర్స్ అంటారా, మనకు ఆ 8 బిట్స్ ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు, బట్ మనకు తెలిసిన ఒక 4-5 బిట్లు ఉన్నా కానీ వాటిని మిస్ చేసుకోకుండా మిగతా వాటిని కూడా ఫోకస్ చేయాలి. కంటెంట్ అంటారా, మ్యాథ్స్ బేసిక్ నాలెడ్జ్ టు హై స్టాండర్డ్ నాలెడ్జ్ అయితే పక్కా ఉండాల్సిందే. సో ఓన్లీ మీరు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వరకు మాత్రమే చేసుకున్నారనుకోండి, ఇదేం 10th క్లాస్ ఎగ్జామ్స్ కాదు, ఇంటర్ ఎగ్జామ్స్ కాదు మనకు ఈ ఇంపార్టెంట్ ప్రాబ్లం చదవండి, ఈ ఇంపార్టెంట్ ప్రాబ్లం చదవండి అనడానికి. మీ కాంపిటేటివ్ స్పిరిట్ లోనే ఉండాలి, మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా ఆ స్పిరిట్ లోనే ఉండాలి. మొత్తం 16 బిట్స్ అంటే మనకు ఒక 4-5 బిట్లు తెలిసినవి ఉండొచ్చు, లేదా 6 బిట్లు ఉండొచ్చు, మిగతా 10 లాజికల్ గా ఉంటాయి. ఓకేనా, అంటే ఇంపార్టెంట్ ఇవ్వచ్చు, మనకు తెలిసిన ఇవ్వచ్చు, తెలియనివ్వచ్చు, అవి కూడా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే. నేను మళ్ళీ చెప్తున్నా, డిఎస్సిలో ప్రతి 1 మార్క్ కూడా ఇంపార్టెంటే, ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంటే. తెలిసిన బిట్లు మాత్రము తప్పు చేయొద్దండి. మళ్ళీ చెప్తున్నా, తెలియని బిట్లు తప్పు చేసినా కానీ ఓకే, తెలియని బిట్లు. తెలిసిన బిట్లు ఎప్పటికీ తప్పు చేయకూడదు. తెలిసిన బిట్లు తప్పు చేయకుండా ఉండాలి అంటే మీరు ఆ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ తో పాటు ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్కి గురి కావద్దు, ఎటువంటి భయపడద్దు. హ్యాపీగా మీరు చదివిన కంటెంట్ బేస్ చేసుకుని వచ్చినటువంటి క్వశ్చన్స్ 1-2 సార్లు ఆలోచించి ఆన్సర్ చేయండి. ఎందుకంటే సమయం ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ గా వినియోగించుకోండి. ఇచ్చిన సమయాన్ని పర్ఫెక్ట్ గా వినియోగించుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు. సో క్వశ్చన్ పేపర్స్ అయితే ఓవరాల్ గా కొంచెము ఒక స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ఇలాగే ఉండాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్లు ఇలాగే ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఆ కంటెంట్ పర్ఫెక్ట్ గా ఎవరికైతే వస్తుందో, ఐ మీన్ ఎవరైతే పర్ఫెక్ట్ గా చదివింటారో వాళ్ళు మాత్రమే గెయిన్ చేయగలరు. మరి మిగతా క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తాయో మనకు తెలియదు కాబట్టి, బట్ ఈ రోజు క్వశ్చన్ పేపర్ మాత్రము కొంచెం ఒక 30 to 40% యావరేజ్ గా ఉన్నా కానివ్వండి, ఒక 60% మాత్రము మినిమం కంటెంట్ తెలిసిన వాళ్ళు మాత్రమే క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేసే విధంగా అయితే ఉంది. మీరు ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కొంచెం పెంచుకోండి. ఇంపార్టెంట్ అని కాకుండా కొంచెం ఓవరాల్ గా నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రివిజన్ చేయండి, పక్కాగా అయితే సక్సెస్ అవుతారు. మరి ఎవరికైనా ఈ రోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా మీ క్వశ్చన్ పేపర్ బిట్స్ ఏమైనా తెలిసింటే నా వాట్సాప్ నెంబర్ కి బిట్స్ సెండ్ చేయండి. 8341
949272. నా వాట్సాప్ నెంబర్ 8341949272. ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే మీకు గుర్తున్నటువంటి బిట్స్ అయితే నా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి, మ్యాథ్స్ పరంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను.